హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. మరోవైపు ఇదే కేసుపై ఈడీ, ఐటీ శాఖలు కూడా దృష్టి సారించాయి. కాగా మరోసారి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో విచారణను ఏసీబీ స్పీడప్ చేసింది. ఇప్పటి వరకు 75% బినామీల పేరు మీదనే శివబాలకృష్ణ అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. బినామీగా ఉన్న శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను ఏసీబీ అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ విధించింది. మేనల్లుడు భరత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తుంది ఏసీబీ. అయితే శివబాలకృష్ణ భార్య రమాదేవి, సోదరుడు నవీన్, భార్య అరుణ, మేనల్లుడు భరత్ తో పాటు మరికొన్ని బినామీల మీద కూడా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఇక బినామీల పేర్ల మీద 250 కోట్ల విలువ చేసే 214 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. 214 ఎకరాల వ్యవసాయ భూములన్నీ జనగామలో, 102 ఎకరాలు యాదాద్రి భువనగిరిలో, 66 ఎకరాలు నాగర్ కర్నూల్లో, 39 ఎకరాలు సిద్దిపేటలో, 7 ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు ఉన్నట్లు విచారణలో తేలింది. ఇక వేర్వేరు ప్రాంతాల్లో 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇక దర్యాప్తుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు. అమరీందర్, చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున తెలంగాణలోనే విస్తుపోయేలా శివబాలకృష్ణ కేసులో దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. 250 కోట్లకు మించి ఆస్తులను ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా కేసు ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆదాయం మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసుకు సంబంధించి 8 రోజుల కస్టడీ తీసుకొని కూడా అతని దగ్గర నుంచి సమగ్ర సమాచారాన్ని కూడా సేకరించినటువంటి ఏసీబీ ప్రస్తుతానికి అయితే అతన్ని 14 రోజుల పాటు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం శివబాలకృష్ణ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇటు శివబాలకృష్ణ అక్రమాస్తులకు సంబంధించి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీతో పాటు ఐటీకి సంబంధించిన శాఖలు పూర్తిగా ఫోకస్ చేశాయి. 70% బినామీ ఆస్తులకు సంబంధించి కూడా ఆస్తులు అన్ని కూడా 70% పైగా బినామీల పేరు మీదనే శివబాలకృష్ణ అక్రమాస్తులన్నింటినీ కూడా పెట్టారన్న కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. బినామీగా ఉన్న శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్ కుమార్ కూడా 14 రోజుల రిమాండ్ కూడా తరలించారు. ఎందుకంటే నవీన్ కుమార్ గతంలో ఏసీబీ ఏదైతే సోదాల సమయంలో కావచ్చు, ఇటు విచారణ సమయంలో ఎక్కడ కూడా సహకరించిన పరిస్థితి. మరో 3 కూడా బినామీ ఆస్తులను గుర్తించింది. వారు కూడా సహకరించకుండా వారిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. బాలకృష్ణ భార్య రమాదేవితో పాటు నవీన్ భార్య అరుణ, శివబాలకృష్ణ మేనలుడు భరత్ మరొక పేరు కూడా వీటి బినామీ ఆస్తులను కూడా గుర్తించిన ఏసీబీ వీటన్నిటి మీద కూడా సమగ్ర డాక్యుమెంట్స్ కూడా అన్నింటినీ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. బినామీ ఆస్తులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా సహకరించకుంటే అరెస్ట్ చేస్తామంటూ కూడా నిన్న ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర కూడా తెలిపారు. మేనలుడు భరత్ ను కూడా ప్రస్తుతం ఏసీబీ అదుపులోకి తీసుకుంది. నిన్న సాయంత్రం ఇవాళ కూడా విచారించినటువంటి పరిస్థితి నెలకొంది. రేపు కూడా భరత్ పూర్తిస్థాయిలో సహకరించకుండా మాత్రం భరత్ ను కూడా నవీన్ కుమార్ లాగానే అరెస్ట్ చేసి కూడా రిమాండ్ తరలించే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికే ఏసీబీకి సంబంధించిన ఏదైతే బాలకృష్ణ బినామీ ఆస్తులకు సంబంధించి కూడా 250 కోట్ల పైగా విలువ చేసే ప్రాపర్టీస్ ని గుర్తించింది. బహిరంగ మార్కెట్ వాల్యూలో కూడా దాదాపు 10 పైగా అంటే 1000 కోట్లకు చేరే కూడా అవకాశం అయితే కనబడుతుంది. అయితే శివబాలకృష్ణ విలాసవంతమైన విల్లాలతో పాటు వ్యవసాయ భూములు, కోట్లు పలికే ఓపెన్ ఫ్లాట్స్, శివబాలకృష్ణ అక్రమంగా ఆస్తులు సంపాదించాలని గుర్తించింది. 214 ఎకరాల పైగా కూడా వ్యవసాయ భూములు, 29 ఫ్లాట్లు, 8 ఇళ్లు కూడా సంపాదించుకున్న పరిస్థితి నెలకొంది. అయితే జనగామలో 102 ఎకరాలు, యాదాద్రి డిస్టిక్ లో 66 ఎకరాలు, నాగర్ కర్నూల్లో 39 ఎకరాలు, సిద్దిపేటలో 7 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో కూడా అత్యంత విలువైన భూమి 1 ఎకరం కూడా వ్యవసాయ భూములకు సంబంధించి కూడా అతను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అతని పేరు మీద పాస్బుక్ లను కూడా. థ్యాంక్ యూ అమరీందర్.